చేసిన మా మండల ముఖ్య నాయకులకు, గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంటికి పోయి మనం చేసే ఒక సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అతి తొందరలో మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి భారీ మెజారిటీతో ఆ ఎన్నికలలో కూడా మనం విజయకేతనం ఎగరవేసి మన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఇంకొకసారి కోరుతూ, మరి ఇదే కాదు, మరి రెండేళ్ల ప్రభుత్వంలోనే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్లలో మరి ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు, ఎన్నెన్నో మాయ మాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా చేయలేదు. అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలోనే ఇవాళ బ్రహ్మాండంగా కరెంటు బిల్ ఎవరైనా కడుతురా? ఇవాళ కరెంటు బిల్ ఎవరు కడతలేరు. బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఇవాళ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 10 ఏళ్ల కింద ఇందిరమ్మ ప్రభుత్వం మరి మన మీద ఎంతో ఆశ వాళ్ళు పెట్టుకొని మనం గెలిపించారు. కాబట్టి మనం అదే విధంగా మన గ్రామాన్ని కానీ మన మండలాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ, ప్రజల కష్టాలు తీర్చుకుంటూ, అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేయాలని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు తెలియజేసుకుంటూ, ఇదే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. మరి 2 ఏళ్లలో మనం చేపట్టిన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుపోయి మీకు చెప్పే ఒక బాధ్యత మీ మీద ఉన్నది. అక్కడ సపోర్ట్ చేయకపోయినా ఇవన్నీ కూడా ప్రజలకు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇలా మనం చెప్పుకునే అవసరం కూడా ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా మరి బ్రహ్మాండంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీకు మరి మీ అండగా నేనుంటా. అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి మీతో పాటు నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి బ్రహ్మాండంగా గ్రామం కోసం అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా మీరు పనిచేయండి, మీ వెనకాల నుండి నేను కూడా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి మాటిస్తూ ఏదున్నా ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా. అదొకటి మనసులో పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీ అందరినీ కూడా మరి ఇక్కడికి విచ్చేసినందుకు ఇంకొకసారి